ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. కీర్తనల గ్రంథము 25:15. దావీదు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే తిరిగి ఉందంట. ప్రతి విషయంలో కూడా దావీదు దేవునికి భయపడేవాడు. వీరి బంధం ఎలా ఉందంటే ఒకరి మనసు ఒకరు వారు తెలుసుకోగలరు. అందుకే దావీదును నా హృదయానుసారుడు అని దేవుడు అన్నాడు. కానీ బెత్షెబా విషయంలో దేవుడు చూస్తున్నాడని మర్చిపోయాడంటారా? ఏమో మరి, అదే అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా విషయాలలో తన జీవితం అంతా దేవుని వైపు చూస్తూనే ఉన్నాడు. చిన్న సమస్య వచ్చిందంటే దేవుడు లేడు అంటాం. చిన్న బాధ వచ్చిందంటే దేవుడు అన్యాయస్తుడు అంటాం. కొంచెం సంతోషం వచ్చిందంటే అసలు దేవుణ్ణి పట్టించుకోము, లెక్క చేయము, ఆయన వైపు చూడము. దావీదు జీవితంలో బాధలు లేవా, సమస్యలు లేవా, సంతోషాలు లేవా? అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకొకలాగా మనుషులతో చెల్లుతుంది. దేవునితో అలా కుదరదు. మన కనుదృష్టి లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు, దేవునిపై ఉండాలి. నీతిగా బ్రతకడంపై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.